సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం కాదు. సంక్రాంతికి వచ్చారు, బ్లాక్ బస్టర్ ఇచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్ గారు విశ్వరూపం చూస్తారు. ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ కామెడీ. ఏం చెప్పాలి, చూసేయండి అంతే. రంగురంగుల సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ. వెంకటేష్ గారి ఫ్యామిలీ మూవీస్ ఒక ట్రెండ్ సెట్ చేశాయి. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, F2, కలిసుందాంరా. ఆ క్లాసిక్స్ పక్కన ఈ సినిమా పెట్టొచ్చా అంటే ఏం తక్కువైంది, ఏం తక్కువ ఉంది. మీకు పెళ్ళయి ఉంటే మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీతో, స్పెషల్లీ మీ భార్యలతో చూడండి. కథ సింపుల్. ఎక్స్ కాప్ ఒక ప్రాబ్లం, ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పిలిస్తే ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న హీరో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంటైర్ ఫ్యామిలీతో వెళ్తాడు. ప్లాట్ మీకు అందరికీ తెలిసిందే. వెంకటేష్ గారి సినిమాల్లో ఫ్యామిలీ అంటేనే ఫన్. రచ్చ మామూలుగా లేదు. ముందు చెప్పినట్లు వెంకీ గారి క్లాసిక్ ఫ్యామిలీ మూవీస్కు ఈ సినిమాకు ఉన్న తేడా ఒకటే. ఆ సినిమాల్లో కామెడీతో పాటు సెంటిమెంటు, ఎమోషన్స్ గట్రా ఉంటాయి. అఫ్కోర్స్ అవి మనకు నచ్చాయి. కానీ ఈ సినిమాలో కామెడీ, ఓన్లీ కామెడీ, ప్యూర్ కామెడీ, సెన్సిటివ్ కామెడీ అన్నీ వాడేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం చూడకపోతే ఇంకేం చూస్తావు? ఏమీ చూడొద్దు. సంక్రాంతికి వస్తున్నాం చూసేసేయి. ఫస్ట్ హాఫ్ చాలా కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా ఫ్రెష్గా ఉంది. ముఖ్యంగా వెంకటేష్ గారి కొడుకుగా చైల్డ్ క్యారెక్టర్ను గుర్తుపెట్టుకోండి. చాలా సినిమాల్లో కనిపిస్తాడు. కొన్ని సీన్స్ అయినా బాధేశాడు కామెడీతో. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బోర్ కొట్టకుండా అందులోనూ కామెడీ చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మనిషి నైజం, తప్పేం లేదు. కానీ వాళ్ళు మనుషులే, సినిమా వాళ్ళు కూడా మనుషులే. జబర్దస్త్ పుణ్యమా అని జోక్స్ అలవాటు పడ్డాం. పంచ్ కామెడీ, పంచ్ డైలాగ్స్కు నవ్వలేని స్థితికి వచ్చేసాం. అలాగని సెకండ్ హాఫ్ కామెడీ తగ్గిందా అంటే తగ్గింది అని అనిపించినప్పుడల్లా ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ నవ్విస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. మరి ఏం చేస్తుందంటావా? నవ్వడానికి కావాల్సిన సీన్స్ను ఆ క్యారెక్టరే తీసుకొస్తుంది. లాస్ట్ 10 minutes వెంకీ గారి విశ్వరూపం అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయకు. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు చూసేసి ఉంటావు కదా. మరీ అంత హై ఇవ్వదు, బట్ క్లైమాక్స్ డీసెంట్గా ఉంది. కామెడీ సినిమా అయినా బీజిఎం చాలా బాగుంది. ఫైనల్లీ వెంకటేష్ గారు, ఆయన మరో క్లాసిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చారు. సినిమా మొత్తం కలర్ఫుల్గా కనిపించారు. సినిమా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. మోస్ట్లీ పంచుతోనే కనిపించారు. ఈ సినిమాలో మోస్ట్ ఆఫ్ ద కామెడీ వెంకటేష్ గారే జనరేట్ చేస్తారు. అలా ఆయన నుంచి కామెడీ రావడానికి పక్కనుండే క్యారెక్టర్స్ సీనును, డైలాగ్స్ను క్రియేట్ చేస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళండి. ఫ్యామిలీలో మీ వైఫ్ను కంపల్సరీగా తీసుకెళ్ళండి. భార్యాభర్తల మధ్య ఫుల్ కామెడీని జనరేట్ చేశారు. ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ డెఫినెట్లీ లవ్స్ ఇట్. సినిమా అంతా బాగుందా అంటే బాగలేకపోవడానికి ఏముంది ఇందులో. ఎమోషన్స్, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్నీ ఉండవయ్యా స్వామి. ఓన్లీ కామెడీ, ఓన్లీ ఫ్యామిలీ కామెడీ. సంక్రాంతికి వెళ్ళిపోండి. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాని చూసినా గ్యారంటీగా నవ్వుతారు. ఫుల్ పైసా వసూలు సినిమా. గేమ్ చేంజర్ ఇచ్చిన షాక్కు దిల్ రాజు గారికి ఈ సినిమా ఖచ్చితంగా ఒక రిలీఫ్. ఇప్పటికే ఎక్కువ విన్నారు కదా. లేవా స్వామి, పంచగట్టుకొని టికెట్స్ బుక్ చేసుకో. గో 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 గో.